ఇక్కడ విద్యార్థులు మౌత్ ద మంచింగ్ మిషన్ అనేటువంటి ఈ ఎపిసోడ్లో యాక్టివిటీ 5లో ముందుకు వెళ్ళే ముందు వుడ్ యూ బీ ఏబుల్ టు కంఫర్టబుల్లీ మంచ్ యువర్ ఫుడ్ ఇఫ్ యూ హ్యాడ్ లాస్ట్ సమ్ ఆఫ్ యువర్ టీత్ అనేటువంటి ఒక ప్రశ్న వేశాడు. దీనికి సమాధానం ఏంటంటే ఏ టీత్ పోయిందో అక్కడ దానికి సంబంధిత పన్ను యొక్క ఫంక్షన్ పోతుందన్నమాట. సపోజ్ మోలార్స్ ఏమైనా పోయాయి అనుకో, మనం మొట్టమొదట నమిలేది గట్టిగా ముక్కలు చేసేది కూడా మోలారే. దాన్ని బాగా మెత్తగా చేసేది మోలారే. ఆ మెత్తగా పోతుందన్నమాట. అలాగే ఇన్సెజర్స్ పోయింది అనుకోండి, సరిగ్గా మనం క్రష్ చేయలేమన్నమాట. ఇలాగ ఏ పన్ను పోతే దాని యొక్క ఎబిలిటీ టు డూ ఇట్స్ ఫంక్షన్ విల్ డెఫినెట్లీ గో అవే. అందువల్ల మనం కంఫర్టబుల్గా మంచి చేయలేము. అర్థమైందా విద్యార్థులు? ఇక్కడ యాక్టివిటీ 5 ఏంటంటే, ఎంత బ్రేక్ డౌన్ అయితే ఫుడ్ అంత బాగా అది అది సులభంగా బోలస్లా తయారీ లోపలికి వెళ్తుంది అనేటువంటి ఒక యాక్టివిటీని ప్రూవ్ చేయడానికి ఈ యాక్టివిటీ 5ని చూస్తున్నమాట. టు షో బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ బై యూజింగ్ ది మోడల్ ఆఫ్ చాక్ పీస్ కెప్టెన్ వెనిగర్ అనేటువంటి ఒక దాని గురించి మనం చూద్దాం. ఇప్పుడు ఒక చాక్ పీస్ని తీసుకుని దాన్ని 2 హాఫ్స్ కింద చేయండి. క్రష్ వన్ ఆఫ్ ది టినీ పీసెస్. ఒక చాక్ పీస్ ముక్కని శుభ్రంగా మెత్తగా చిన్న చిన్న పీసెస్ కింద పొడి కింద తయారు చేసేయండి. ఒకదాన్ని అలాగే ఉంచండి చాక్ పీస్ని ముక్కని. ఈ స్మాల్ మినరల్ బాటిల్స్ని పైన మూతల్ని కట్ చేసి 1/2 లీటర్ బాటిల్ అయితే సరిపోతుంది. పైన మూతల్ని మనం కట్ చేసి వాటిని ఈక్వల్ హాఫ్స్ కింద డిస్కార్డ్ ది అప్పర్ పోర్షన్ పడేసి. సో నౌ వీ హ్యావ్ 2 బీకర్స్ లైక్ అండ్ లోయర్ పోర్షన్ కట్ అయిపోయి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు రెండిట్లోనూ వెనిగర్ని వేద్దాం. హాఫ్ వరకు వెనిగర్ని వేద్దాం. ఒక దాంట్లో చాక్ పీస్ని వేద్దాం. ఇంకో బేకర్లో క్రష్ అయిపోయినటువంటి చాక్ పౌడర్ని వేద్దాం. అబ్జర్వ్ దెమ్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్. ఇది అబ్జర్వ్ చేసిన తర్వాత క్వశ్చన్ ఏంటంటే, విచ్ వన్ డిజాల్వ్ ఫాస్టర్, ది క్రష్డ్ చాక్ ఆర్ ద హోల్ వన్? ఇక్కడ ఖచ్చితంగా క్రష్ అయిపోయినటువంటి చాక్ పీసే సులభంగా దాంట్లోకి సొల్యూషన్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. కరిగిపోతుంది. అలాగే మనం క్రష్ చేసే ఫుడ్ని మెకానికల్ క్రషింగ్ ఆఫ్ ద ఫుడ్ ఇన్ అవర్ మౌత్ ఏమవుతుందంటే, బ్రోకెన్ డౌన్ ఇంటూ స్మాల్ పీసెస్గా అయితే టు ఇంక్రీజ్ ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సబ్స్టెన్స్ ఫర్ ఇట్స్ డైజెషన్ అన్నమాట. అది దీనిలో ఉండేటువంటి ఆన్సర్ అన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, హౌ డస్ దిస్ ప్రాసెస్ ఆఫ్ మెకానికల్ క్రషింగ్ గో ఆన్ ఇన్ ది మౌత్? దీనికి ఆన్సర్ ఏంటి? టీత్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద మౌత్, వేరియస్ టీత్ crush the food into tiny pieces so that the digestion will be easy. ఇక్కడ మూడో క్వశ్చన్ ఏంటంటే, which part in the mouth are involved in this? Naturally the teeth are parts which are involved in this munching or mechanical process. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్, వాట్ ఆర్ ది సిస్టమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్? కెన్ యూ గెస్? ఒకటి ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్. ఎందుకంటే క్రషింగ్ చేయడం వలన ఈజీగా ఏరియా పెరుగుతుందని చెప్పాం కదా. ఏరియా పెరగడం వలన అది డైజెస్టివ్ సిస్టమ్, దాన్ని చక్కగా ఉపయోగించుకుని డైజెషన్ బాగా జరుగుతుంది. స్కెలిటల్ సిస్టమ్ ఏంటి? టీత్. మన దవడలు, పై దవడ కింద దవడ బాగా మూమెంట్ ద్వారా క్రష్ అవుతుందన్నమాట. బాగా టీత్ దవడలకు ఆనుకుని ఉంటాయి కాబట్టి ఆ మూమెంట్ ద్వారా, స్కెలిటల్ మూమెంట్ ద్వారా బాగా క్రష్ అయ్యి
డైజెషన్కి బాగా ఉపయోగపడే ముద్ద కింద తయారవుతుందన్నమాట. ఇంకా నర్వస్ సిస్టమ్ అంటే మనం క్రేనియల్ నర్వస్ అని చదివాము. అందులో వన్ ఆఫ్ ది క్రేనియల్ నర్వ్ విచ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ క్రషింగ్ ద ఫుడ్ మాట. మనము ఈ క్రేనియల్ నర్వ్స్లో ట్రైజెమినల్ నర్వ్ అనేది ఏమంటే చదివాం మనం. ఓకే, ఈ ట్రైజెమినల్ నర్వ్ రెస్పాన్సిబుల్ ఫర్ సెన్సరీ ఎనర్వేషన్ ఆఫ్ మజిల్స్ ఆఫ్ మస్టికేషన్ అన్నమాట. చూయింగ్ని ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అర్థమైంది విద్యార్థులు?